హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ అండి. సాంబార్ రెసిపీని చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా మళ్ళీ తినాలనిపించేలాగా ఈ వీడియోని తయారు చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. బోల్డ్ అనే కామెంట్స్ వస్తే బోల్డ్ అంతమందికి బాగా నచ్చేస్తుంది. ఎలా చేసావని అందరూ అడుగుతారు, అంతే కదండి. ఇది చాలా సింపుల్ బ్యాచులర్ సాంబార్ రెసిపీ. ఎంత రుచికరమైన ఈ సాంబార్ని మనం అన్నంలోకి కాదండి, దోశల్లోకి, ఇడ్లీలో కూడా సైడ్ డిష్ లాగా వాడుకోవచ్చు. వేడివేడి అన్నం ఇక్కడ సాంబార్ తోటి నేను సర్వ్ చేస్తున్నానండి. మనకైతే మాటలు రావు కదా, అంత బాగుంటుంది. మన సౌత్ ఇండియన్స్కి చాలా ఫేవరెట్ రెసిపీ. అలాగే దోశలతో కూడా సర్వ్ చేస్తాను. వీటితో పాటుగా నేను గుమ్మడికాయ వడియాలు సర్వ్ చేస్తానండి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మరి ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం మనం ఒక చిన్న టీ గ్లాసుడ్ కందిపప్పు తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. పప్పు నార్మల్ పప్పు వండుకునేటప్పుడు కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని నిండుగా నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడుక్కొని 3 వంతులు నీళ్లు పోసి, అంటే ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసులు నీళ్లు పోసి అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మూతపెట్టి అరగంట నానబెట్టుకోవాలి. నానిన ఈ పప్పుని మనం కుక్కర్లో పెట్టేసి 6 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి వెజిటబుల్స్ ఏం కావాలో చెప్తున్నాను. వెజిటబుల్స్ మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చండి. ఒక పెద్ద ములక్కాడ, అలాగే 2 టమాటాలు, 4 బెండకాయలు, ఒక చిన్న ఆనపకాయ ముక్క అంటే సొరకాయ ముక్క, 2 పెద్ద ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ ఎక్కువ వేయకూడదు, ఒకటే వేయాలన్నమాట. వీటితో పాటుగా ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ముల్లంగి అంటారు, అది వేసుకోవచ్చు. అలాగే ఇంకా నచ్చినవి ఏవైనా ఒక పెద్ద వంకాయని ఉప్పు నీళ్ళల్లోకి కోసి పెట్టుకోవాలండి. అలా అయితే మనకి నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి మందపాటి గిన్నె ఏదైనా తీసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకుంటున్నాను అనమాట. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. సొరకాయలు అయితే తొక్కు తీయాల్సిన అవసరం లేదండి. అలాగే ములక్కాడలు కూడా మనం పీల్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్ని కడాయిలో వేసేసి మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్తో సహా పోసేయాలి. అలాగే ఈ వెజిటబుల్స్ అన్ని ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం చక్కగా మరిగించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ చాలా వరకు ఉడికిపోతాయి అన్నమాట. 3 వంతులు ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకొని మనం చెక్ చేసుకుని అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. అవి ఉడికే లోపుగా మనకి ఈ పప్పు చల్లారిపోతుంది అనమాట, ప్రెషర్ అంతా పోతుంది. ఇప్పుడు మూత తీసేసి మనం చక్కగా మ్యాష్ చేసుకోవాలి. పప్పుని మనం బాగా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న పప్పుని మనం ఉడుకుతున్న వెజిటబుల్స్లో వేసేసి మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా తెరులుతూ ఉండాలన్నమాట. అలా అయితే మీ సాంబార్ సూపర్గా ఉంటుంది. అందులో ఒక గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మనం చక్కగా ఉడికించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాంబార్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం వెడల్పాటి కడాయి వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ఇందాక కొంచెం ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకొని. అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. పోపు వేగుతూ ఉండగానే కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ పోపులో మనం చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరిగించి పెట్టుకున్న సాంబార్ పోసేయాలి. పోపు ఇప్పుడు వేసిన ఇల్లంతా గుమగుమలాడాలి. అలాగే సుయ్యమని సౌండ్ రావాలన్నమాట. అలా వస్తేనే మీరు పర్ఫెక్ట్గా పోపు పెట్టినట్టు అర్థం. దీనికి అసలు సాంబార్ పొడి అవసరం లేదండి. సాంబార్ పొడి మీ దగ్గర ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లాస్ట్లో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మరింత రుచి కోసం 1 టీ స్పూన్ పంచదార కూడా వేసి బాగా మరిగించుకోవాలి. పోపు వేసిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి చూస్తుంటేనే మనకు తెలుస్తుంది, గుమగుమలు ఆడిపోతుందండి మా ఇల్లంతా. ఆఖరిగా మనం కొత్తిమీర చల్లుకోవాలి. ఈ సాంబార్ మరింత రుచిగా రావాలంటే దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోండి. పచ్చి కొబ్బరి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి, కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట సాంబార్కి. అంతేనండి, పచ్చి కొబ్బరి అనేది మీ ఆప్షనల్, ఇష్టం లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. అలాగే సాంబార్ పొడి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు మరిగించుకొని వేడివేడి అన్నంలోకి
కలిపి సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయ వడియాలతో పాటుగా సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి, చాలా ఈజీ కదా. ఉప్పు, కారం, పులుపు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఈ సాంబార్ రెసిపీ మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.